హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లెటూరు రుచులు. ఈరోజు మన వీడియో వచ్చేసి హోటల్ స్టైల్లో దోశలు వేసుకుందామండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి. నేను ఈ కప్పుతో 3 కప్పులు బియ్యం వేసుకుంటానండి. ఈ రేషన్ బియ్యం, మనకి రేషన్ బియ్యం అయితే దోశలకు చాలా బాగుంటుందండి. అలాగే అదే కప్పు అండి, అరకప్పు శనగపప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఈ బియ్యంలో వేసుకుందాం. అలాగే 1 స్పూన్ మెంతులు వేసుకుందామండి. అలాగే మరో గిన్నె తీసుకుని మినపప్పు వేసుకుందామండి. అదే కప్పుతో 1 కప్పు మినపప్పు వేసానండి. మనం విడిగా నానబెట్టుకుందాం మినపప్పు, ఎందుకంటే దీనికి పొట్టు ఉంది కదండి, అందుకని చెప్పి విడిగా నానబెడుతున్నాను. అలాగే మరో గిన్నె తీసుకునండి అటుకులు కూడా నానబెట్టుకుందామండి. వాటర్ వేసుకోవాలి. అలాగే పప్పు కూడా నానబెట్టుకుందామండి. ఇప్పుడు మనం వాటర్ వేసుకున్నాం కదండి, పప్పు బియ్యం 4 గంటలు నానాలండి. మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందామండి. చూడండి, మనకు పప్పు అయితే నానిపోయింది. బియ్యం పప్పు అన్నీ నానిపోయినాయండి. ఇప్పుడు ఈ బియ్యంలో మినపప్పు కూడా వేసుకుందామండి. అలాగే నానబెట్టుకున్న అటుకులు కూడా వేసుకున్నామండి. కడిగేసి నానబెట్టానండి ఒక అరగంట ముందు, అవి కూడా వేసుకున్నాం. చూడండి, ఇప్పుడు మనం పప్పు బియ్యం అటుకులు అన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు మెత్తగా దోశల పిండిలాగా మనం గ్రైండ్ చేసుకుందాం. మనం దోశ పిండి చూద్దామండి, దోశలు వేసుకుందాం. చూడండి ఎంత బాగా పొంగిందో, మంచిగా నానిందండి. నైట్ అంతా నానింది. ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం. ఇప్పుడు మనం పిండిని వేరే గిన్నెలోకి తీసుకుందామండి. ఇప్పుడు మనం గిన్నెలో తీసుకున్నాం కదండి, దీనికి సరిపడగా ఉప్పు వేసుకుందాం. అలాగే 1 స్పూన్ పంచదార వేసుకుందామండి. ఇప్పుడు మనం వేసుకున్నాం కదండి, ఇది కలుపుకుని మంచిగా ఇప్పుడు మనం దీంట్లోకి చట్నీలు చేసుకుందామండి. రెడ్ చట్నీ అలాగే కొబ్బరి చట్నీ చేసుకుందాం. తర్వాత దోశలు వేసుకుందాం. కడాయి పెట్టుకుని స్టవ్ వెలిగించుకుందామండి. ఫస్ట్ మనం కొబ్బరి చట్నీ చేసుకుందామండి. పల్లీలు వేసుకుందాం. ఈ కప్పుతో కప్పుడు పల్లీలు వేసుకుంటున్నానండి. ఆయిల్ లేకుండానే ఫ్రై చేసుకుందాం. మనకి పల్లీలు అయితే ఫ్రై అయిపోయినాయండి. ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నానండి. కొబ్బరి ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు అలాగే పచ్చిమిర్చి, మనకి కారానికి సరిపడగా, అలాగే 4-5 రెమ్మలు వెల్లుల్లి, అలాగే 1 స్పూన్ జీలకర్ర అండి. పల్లీలు వేసుకుందామండి. పల్లీలు ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందామండి మెత్తగానే. మనం ఒక గిన్నెలో తీసుకుందామండి. చట్నీ రెడీ అయిపోయింది. నేను సాల్ట్ అయితే మిక్సీ జార్లో వేసేసానండి, దీనికి సరిపడే, కానీ మనకు ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది. దీనికి తాలింపు వేసుకుందాం. ఇప్పుడు మనం ఇదే ప్యాన్లో రెడ్ చట్నీ చేసుకుందామండి. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. 2-3 స్పూన్లు నువ్వుపప్పు వేసుకుందాం. కొంచెం ఫ్రై చేసుకుందామండి. అలాగే ఫ్రై అయినాయి కదండి, ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. ఒక పెద్ద సైజులో ఒక ఉల్లిపాయ అండి, ఇలా ముక్కలు కింద కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ మినపప్పు కూడా వేసుకుందామండి. ఐదారు వెల్లుల్లి రెమ్మలు,
అలాగే ఎండుమిరపకాయలు కూడా ఒక 10 నిమిషాల ముందు నానబెట్టానండి. ఒక 10 వరకు వేసానండి. మనకి కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఒక 10 వరకు వేసాను. ఎండుమిరపకాయలు ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్లో వేసుకుందాం. రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుందామండి. అలాగే వాటర్ కూడా వేసుకుందాం. మిక్సీ పట్టుకుందామండి. చూడండి, మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఉండాలండి చట్నీ. కొంచెం గట్టిగానే ఉండాలి. ఇప్పుడు మనం గిన్నెలోకి తీసుకుందాం. మనకు పెనం వేడెక్కిందండి. ఇప్పుడు దోశలు వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు మనం రెడ్ చట్నీ చేసాం కదండి, ఒక స్పూన్ వేసుకుని ఈ దోశ అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా చేసుకున్నామండి. అలాగే కొన్ని ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం. ఉల్లిపాయలు వేసుకున్నాం కదండి, కొంచెం దోరగా కాలాలి. కాలనిద్దాం. చూడండి, తీసుకున్నామండి. అయిపోయింది మనకి దోశ. ప్లేట్లోకి తీసుకున్నామండి. అలాగే మనం ఉల్లి దోశ కూడా వేసుకున్నామండి. ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే ఉల్లి దోశ చాలా బాగుంటుందండి. చూడండి, మనకు ఉల్లి దోశ అయితే రెడీ అయిపోయిందండి. ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు ప్లెయిన్ దోశ వేసుకుందాం అండి. ప్లెయిన్ దోశలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. మంచిగా కరకరలాడక తీసుకున్నాం అండి ప్లేట్లోకి. అయిపోయింది మన దోశ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.